హలో వ్యూవర్స్, ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోస్లో కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్ అండ్ స్టాక్ ఐటమ్ క్రియేషన్ ఎలా చేయాలో చూసాం. ఇప్పుడు ఓచర్స్ ఎలా ఎంటర్ చేయాలో చూద్దాం. గేట్వే ఆఫ్ టాలీలో ఓచర్స్లోకి వెళ్తే ఇక్కడ మనం బిల్స్ వేస్తాం. ఫస్ట్ పర్చేస్ బిల్ వేస్తాను చూడండి. ఇక్కడ రైట్ సైడ్లో చూడండి ఓచర్స్ కనిపిస్తున్నాయి. ఇందులో మనం పర్చేస్ని సెలెక్ట్ చేసుకోవాలి, లేదా షార్ట్కట్కి F9 కూడా యూస్ చేయొచ్చు. ఇక్కడ చూడండి డేట్, మనం ప్రోడక్ట్స్ ఎప్పుడు పర్చేస్ చేసామో ఆ డేట్ ఇక్కడే ఎంటర్ చేయాలి. నెక్స్ట్ సప్లయర్స్ ఇచ్చిన బిల్లులో ఇన్వాయిస్ నెంబర్ ఉంటుంది, అది ఇక్కడే ఎంటర్ చేయాలి. నెక్స్ట్ పార్టీ నేమ్, మనం ఎవరి దగ్గర నుంచి ప్రోడక్ట్స్ కొన్నామో వాళ్ళ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. వాళ్ళ నేమ్ మనం ఆల్రెడీ లెడ్జర్స్లో క్రియేట్ చేసాం, సో ఇక్కడ రైట్ సైడ్లో చూపిస్తుంది. ఆ పార్టీ నేమ్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ పర్చేస్ లెడ్జర్ దగ్గర మనం పర్చేస్ బిల్ వేస్తున్నాం కాబట్టి పర్చేస్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ పార్టీ దగ్గర నుంచి మనం ఎన్ని ఐటమ్స్ కొన్నామో ఆ ఐటమ్స్ అన్ని ఎంటర్ చేయాలి. ఇక్కడ ఐటమ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్వాంటిటీ ఎంటర్ చేయాలి అండ్ ఐటమ్ రేట్ వేయాలి. నెక్స్ట్ సేమ్ ఇలాగే సెకండ్ ఐటమ్ ఎంటర్ చేసి క్వాంటిటీ రేట్ ఎంటర్ చేయాలి. ఇలా మనం ఎన్ని ఐటమ్స్ కొంటే అన్ని ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఎంటర్ చేసిన ఐటమ్స్కి GST రేట్ ఉంటుంది. సో ఇక్కడ మన స్టేట్లోనే పర్చేస్ చేసిన, మన స్టేట్లోనే సేల్ చేసిన ఇక్కడ CGST అండ్ SGST అని సెలెక్ట్ చేసుకోవాలి. అది వేరే స్టేట్ నుంచి పర్చేస్ చేసిన లేదా వేరే స్టేట్కి మనం సేల్ చేసిన IGST అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎంటర్ ఇచ్చేసి సేవ్ చేయాలి. చూశారు కదా, ఇలా మనం పర్చేస్ బిల్ టాలీలో ఎంటర్ చేస్తాం. నెక్స్ట్ వీడియోలో సేల్ బిల్ ఎలా వేయాలో చూపిస్తాం. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని టాలీ అప్డేట్స్ కోసం మా అయాన్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో చేసుకోండి. ఇందులో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.